ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఈ నెల 28న కాకినాడ దగ్గర మోంథా తీరం దాటుతుందని తెలిపింది. ఈ నెల 27న ఉదయానికి నైరుతి, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుపానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుపానుకు థాయిలాండ్ సూచన మేరకు మోంథాగా నామకరణం చేశారు. తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో 2 రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమవుతున్నాయి. మోంథా తుపాను హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 3 రోజులు ఎంతో కీలకమని, అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. జిల్లా డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి అని, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి అన్నారు. ఇక వేటపై నిషేధం విధిస్తూ మత్స్యకారులకు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. అధికారులు రిలీఫ్ సెంటర్లు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి అన్నారు. తుపాను వల్ల భారీ వర్షాలు, పెను గాలులు వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి అని, పల్లపు ప్రాంతాల ప్రజలు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి అని కలెక్టర్ కోరారు. తుపాను నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణంతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది తుఫానుగా, తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. అయితే ముఖ్యంగా ఏపీపై ముప్పు పొంచి ఉన్నట్టుగా ఐఎండీ ఇప్పటికే హెచ్చరిస్తోంది. హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. ఏ ప్రాంతాలపై ముఖ్యంగా ప్రభావం ఉండబోతోంది, వాయుగుండం తర్వాత తుఫాను ఏ దిశగా పయనించబోతుందనేది తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణం ఉన్నారు, మాట్లాడదాం. సార్, వాయుగుండం ఎప్పటిలోపు బలపడేటువంటి అవకాశం ఉంటుంది? దాని గమనం ఏ విధంగా ఉంది? ఎప్పుడు తీవ్ర తుఫాను, అతి తీవ్ర తుఫాను అయ్యేటువంటి సూచనలు? ఈరోజు ఉదయం 5:30 కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడింది. ఇది పశ్చిమ దిశలో ప్రయాణిస్తూ అదే దిశలో ఈరోజు ఉదయం 8:30 కల్లా వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఇదే దిశలో ప్రయాణిస్తూ నార్త్ వెస్టర్లీ అంటే ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికల్లా అంటే 26 ఉదయం లేదా సాయంత్రానికల్లా తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరి ఇదే దిశలో అంటే ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా ఏర్పడి మళ్ళీ అదే దిశలో ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో వద్ద 27వ తారీఖు ఉదయానికల్లా తుఫానుగా మారే అవకాశం ఉన్నది. మరియు ఇది ఇదే వాయు దిశలో అంటే ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నది. 28వ తారీఖు ఉదయం కల్లా ఈ తీవ్ర తుఫానుగా ఇదే ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ కొనసాగుతూ కలింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో 28వ తారీఖు సాయంత్రం కానీ లేదంటే రాత్రి కానీ తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా తీరాన్ని ఎక్కడ తాకుతుంది, ఎక్కడ దాటుతుంది అనే అంచనాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ తుఫాను అనేది 28వ తారీఖు సాయంత్రం లేదా రాత్రి కల్లా మన ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి కలింగపట్నం, మచిలీపట్నం మధ్యలో రమారమి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీరాన్ని దాటేటువంటి సమయంలో గాలుల వేగం ఏ విధంగా ఉంటుందనే అంచనాలు ఏమైనా ఉన్నాయా? ఏ జిల్లాలో వర్షపాతం ఏ మేరకు నమోదయ్యేటువంటి అవకాశం? తీరాన్ని తీవ్ర వాయుగుండంగా దాటే సమయంలో గాలులు చాలా బలంగా ఉంటాయి. గంటకి 90 నుంచి 100, గరిష్టంగా 120 కిలోమీటర్లు వేగంతో గాలులు వీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 27, 28, 29 3 రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. 5 రోజుల పాటు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లరాదని, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.